సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు తిరుచెన్నూరు మండలంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరిగింది. ఇందులో వికసిత భారత్ 2047 ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డాక్టర్ నరేష్, తిరుచెన్నూరు మాజీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ మరియు తిరుచెన్నూరు మండలంకి చెందిన తిరుణమలై రూపేష్ బాబు పాల్గొన్నారు. రూపేష్ బాబు అనే నేను సామంచి శ్రీనివాస్ అనే నేను చైతన్యవంతుడైన భారత పౌరుడిగా 2047 నాటికి వికసిత భారత్ నేను నా ఓటు హక్కును వినియోగించి ఇతరులను వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను నిలబెడతాను. నా నైతిక బాధ్యతగా గుర్తించి స్వచ్ఛమైన సుందరమైన సుసంపన్నమైన మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి సహకారం అందిస్తాను. కుల మత భాషాలింగ మరియు ప్రాంతీయ భేదాలను అధిగమించి జాతీయ సమైక్యత సమగ్రత మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు ఘనమైన వారసత్వాన్ని గౌరవిస్తాను. మహిళల గౌరవ మర్యాదలను పెంచుతూ వారి సాధికారతను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటాను. జాతీయ నిర్మాణానికి కీలకమైన విద్య, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు శక్తి సద్వినియోగం వంటి రకాలలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాను. అవినీతి రహిత వివక్ష లేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడతాను. వలసవాద భావజాలం మరియు వారసత్వ రాజకీయాల దుష్భావాలకు వ్యతిరేకంగా కళాన్ని నిర్మిస్తాను. స్వావలంబన దిశగా భారత్ చేసే ప్రయాణానికి మద్దతుగా వైజ్ఞానిక దృక్పథం, సృజనాత్మకత, సాంకేతిక పురోగతిని స్వీకరిస్తూ ముందుకు సాగుతాను. ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీ, పారదర్శకత పాటిస్తూ జాతి ప్రయోజనాల పట్ల తిరుగులేని నిబద్ధతతో వ్యవహరిస్తాను. బాధ్యతాయుతంగా కర్తవ్యబద్ధుడై దేశభక్తుల పౌరుడిగా దేశానికి సేవ చేస్తాను. దేశ సేవనే అత్యున్నతంగా భావిస్తాను. వికసిత్ భారత్ 2047 కలను సహకారం చేసుకోవడానికి కృషి చేస్తానని తను మన ధనముల ద్వారా మనస్ఫూర్తిగా సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞకు నేను ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఈ ప్రతిజ్ఞ సెల్ ఫోన్ కావాలంటే, సెల్ ఫోన్ వాడాలంటే అత్యంత ఖరీదైనటువంటి, అత్యంత సంపన్నులైనటువంటి వ్యక్తులు వాడేటువంటి పరిస్థితిగా ఉంది. అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కూడా చార్జ్ చేసేటువంటి పరిస్థితి. బ్యాంకు లావాదేవీలు కేవలం పారిశ్రామికవేత్తలకు, ఉన్నత ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు, సంపద కలిగిన వాళ్లకు, పెట్టుబడిదారులకు, వాళ్ళకు మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్ ఉండడము, తద్వారా లావాదేవీలు చేసేటువంటి అవకాశం ఉంది. సామాన్యులైనటువంటి పేద రైతులకు, పేద మహిళలకు, నిరుపేద కూలీలకు బ్యాంకులతో అనుసంధానం చేయడం కానీ, బ్యాంకులలో అకౌంట్ ఉండడం అనేది మనం చూడలేదు. బ్యాంకు అకౌంట్లు అంటే కేవలం వ్యాపారస్తులు, డబ్బులున్న వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధం లేనటువంటి పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళకు కూడా బ్యాంకులో అకౌంట్లు కలిగి ఉండాలని ఒక ప్రతిపాదన తీసుకొస్తే అప్పుడున్నటువంటి ఆర్బీఐ అధికారులు ఈ రకంగా
ప్రతి పేద మహిళకు మనం ఉచితంగా బ్యాంక్ అకౌంట్లు అసాధ్యమని చెప్పినప్పటికీ లేదు, ఈ దేశంలో జరుగుతున్న ప్రగతిలో సామాన్య మహిళ కూడా భాగస్వామ్యం అయినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి దిశగా మనం అడుగులేసినట్టు అవుతుందని ఆయన నిర్ణయం తీసుకోవడము, తద్వారా ప్రతి పేద మహిళకు బ్యాంకులో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు, దాని పేరేంటి జన్ ధన్ అకౌంట్ల పేరుతోటి ప్రతి మహిళకు కూడా అకౌంట్లు కల్పించడము, కేవలం అకౌంట్లు కల్పించడమే కాదు, పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించేటువంటి ఉజ్వల గ్యాస్ కింద లభించేటువంటి సబ్సిడీ కావచ్చు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇచ్చేటువంటి ఏటా 6,000 రూపాయల కిసాన్ సమ్మాన్ నిధి కూడా నేరుగా వారి అకౌంట్లోకి చేరవేయడం కావచ్చు. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఏదైతే మనకు పని దినాలు ఉన్నాయో తద్వారా లభించేటువంటి మొత్తాన్ని కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా అకౌంట్లని ఒక అర్థవంతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. కేవలం అకౌంట్లో వేయడం కాదు, వాటిని డిజిటల్కు అనుసంధానం చేస్తూ ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ సిస్టాన్ని పరిచయం చేసినప్పుడు పార్లమెంటు సాక్షిగా అప్పటి కేంద్ర మంత్రిగా పనిచేసిన చిదంబరం గారు దానిపైన వెటకారంగా మాట్లాడడం జరిగింది. ఈ దేశంలో చాలామంది చదువు రాని వాళ్ళు, కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎలా సెల్ ఫోన్లో లావాదేవీలు నడుపుతారు, వాళ్ళు ఎట్లా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా లావాదేవీలు నడుపుతారని పార్లమెంటు వేదికగా హాస్యంగా వెటకారంగా మాట్లాడడం జరిగింది. అక్కడేమన్నా ఇంటర్నెట్ ఉంటుందా, కూరగాయలు అమ్మే షాపు దగ్గర టీ అంగళ్ళలో ఇంటర్నెట్ ఉంటుందా, వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉంటుందా, అక్కడ బ్యాంక్ ఉంటుందా, వాళ్ళు డబ్బులు ఎట్లా వేస్తారు, వీళ్ళు ఎట్లా తీసుకుంటారని పార్లమెంటు వేదికగా ఆయన జోకులు వేస్తే నవ్వుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మనం అందరం చూస్తున్నాము. కింద దిగితే వెంకటేష్ హోటల్ ముందర ఉన్నటువంటి ఈ కిల్లి గుట్టు అతను కూడా క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆయన అమ్మేటువంటి 3 రూపాయల బీడా కూడా క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా డబ్బు తీసుకోవడం, తిరిగి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఈ ఫోన్పే ద్వారా చెల్లిస్తున్నారు. ఇది సాధ్యమైందా లేదా? ఇది సాధ్యమైందా లేదా? ఎవరి ద్వారా సాధ్యమైంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా సాధ్యమైంది. ఇవాళ చదువు రాని నిరుపేద మహిళ అరటి పళ్ళు అమ్ముకునేటువంటి పెద్ద ఆవిడ కూడా గుడి ముందర మనం చూసామంటే తమలపాకులు అమ్మినా, అరిటాకులు అమ్మినా, అరటి పళ్ళు అమ్మినా, లేక ఏదైనా పూజా సామాగ్రి అమ్మినా కూడా 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఆమె ఫోన్పే ద్వారా చెల్లించుకోవడం, ఫోన్పే ద్వారా తిరిగి చెల్లిస్తుంది. ఆమెకు మనం నేర్పించామా? ఎవరు నేర్పించారు? ఈ ప్రధాన స్రవంతిలో భాగస్వామ్యం చేయడం కారణంగా అరచేతిలో ఇమిడేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఈ పరికరం ద్వారా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదొక అద్భుతంగానో అసాధ్యమైన పనిగా వర్ణించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన నుంచి దేశాన్ని ప్రతి ఒక్కరి చేతిలో ఇవాళ సెల్ ఫోన్ లేని వ్యక్తి లేరు, ఇవాళ నెట్ వాడని వ్యక్తి లేరు. మనకు అవసరమైన అనేక విషయాలు క్షణాల్లో, ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని క్షణాల్లో అరిచేతిలో కూర్చున్న చోటు నుంచే మనం అన్ని తెలుసుకోగలుగుతున్నామంటే ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనమందరం కూడా ఈ వికసిత భారత్ సంకల్పం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ, ఈ వికసిత భారత్లో నేను కూడా భాగస్వామ్యం అవుతాను, నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయంలో, ఆయన ప్రయాణంలో నేను కూడా ముందుకు సాగుతాను, సమిధినై ప్రాణార్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ఒక సంకల్పాన్ని మనం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కరపత్రంలో అనేకం ఈ అమృత్ కింద, స్మార్ట్ సిటీ కింద ఇచ్చినటువంటి నిధులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన నిధులు, అదే ఆయుష్మాన్ భారత్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం, 55 కోట్ల మంది ఇప్పటికీ ఆయుష్మాన్ భారత్ కింద ఇవాళ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు పొందినటువంటి ఘనత. ఇవాళ మనకు పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులకు అత్యధిక సమస్యగా ఉన్న సమస్య ఏంటంటే వైద్యం. మన సంపాదనలో సింహభాగం ఆరోగ్యం కోసం, వైద్యం కోసం ఖర్చు పెడుతూ అప్పులు పాలవుతున్నటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో 1,00,000కు 2,00,000 మించిపోతే వైద్యపు ఖర్చులు భరించలేక ప్రాణాలను సైతం, కుటుంబీకులను సైతం ఆసుపత్రులను వదిలిపెట్టేటువంటి ఒక ప్రమాదకరమైన స్థితి నుంచి మనల్ని కాపాడే దిశగా ఇవాళ అదే రకమైనటువంటి నాణ్యమైనటువంటి అంతర్జాతీయ స్టాండర్డ్స్తో తయారు చేసేటువంటి ఈ మందులు, ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ ధరకు లభించే విధంగా ప్రధానమంత్రి జన ఔషధీకరణ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇది తెలుసుకోవాలి, చిట్ట చివరి అంశమైనప్పటికీ నేను ఇది మర్చిపోతే ప్రమాదం, తప్పు చేసిన వాళ్ళు అవుతాను కాబట్టి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జన ఔషధీకరణ, ఎవరైనా మీరు ఏదైనా అవసరమైనటువంటి మందులు కొనాలంటే మామూలు మందుల షాపులో కొనకండి, ప్రధానమంత్రి జనరిక్ మెడిసిన్ షాప్ అని ప్రధానమంత్రి ఫోటో ఉన్న షాపులోకి వెళ్ళి కొనండి.
అక్కడ 222 రూపాయలకు దొరికేటువంటి మందు కేవలం 20 రూపాయలకు జనరిక్ మెడిసిన్స్లో దొరుకుతాయి. అయ్యా అంత డబ్బు పెట్టే మందు తక్కువ ధరకు దొరికితే నాణ్యత ఉండదేమో, మన జబ్బు నయం కాదనేటువంటి ప్రశ్న మీకు ఉత్తరవచ్చు. నా పక్కన MBBS డాక్టర్లు కూడా ఉన్నారు. అక్కడ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఏదైతే కాంపోనెంట్స్ వాడి ఆ మెడిసిన్ తయారు చేస్తారో అదే ఇంగ్రీడియంట్స్ 100% పక్కా అదే మెడిసిన్ ఇందులో కూడా లభ్యమవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు తక్కువ ధరకు లభ్యమవుతుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ పేటెంట్ తీసుకున్నటువంటి డోలో 650 లాంటి కొన్ని మెడిసిన్స్ తయారు చేసేటువంటి సిప్లా కావచ్చు, రెడ్డీస్ ల్యాబ్ కావచ్చు, వాళ్ళు తయారు చేసిన క్రమంలో కొంతకాలం వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరము 6 నెలలు 2 నెలలు. ఆ 2 నెలలు పూర్తయిన తర్వాత ఆ మెడిసిన్ ఎవరైనా తయారు చేయొచ్చు. సో అదే మెడిసిన్ తక్కువ ధరకు తయారు చేసి జనరిక్ మెడిసిన్ పేరుతోటి దిగువ మధ్య తరగతి ప్రజలకు అందరికీ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇచ్చే విధంగా ఈ మందులు అన్ని రకాల వైద్యం సంబంధించిన పరికరాలు కొన్ని, అదేవిధంగా మనం ఓవరాల్గా తీసుకునేటువంటి మెడిసిన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, అన్నీ కూడా తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ జనరిక్ మెడిసిన్స్ ప్రోత్సహించాలి. ఇప్పటికీ 16,000 ప్రధానమంత్రి జన ఔషధీకరణ కేంద్రాలు 16,000 ప్రారంభించడం జరిగాయి. తద్వారా పేద ప్రజలకు 38,000 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఇది అందరికీ మనకు ఉపయోగపడేది. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ నాకు జనరిక్ మెడిసిన్స్ రాయండి అని చెప్పి గట్టిగా అడిగి తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. జనరిక్ మెడిసిన్స్ ఇవ్వండి నాకు చాలు, 1000 రూపాయలు పెట్టుకునే మందులో కేవలం 80-90 రూపాయలకే లభించే అవకాశం ఉంది. ఇది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఇలాంటి అనేక పథకాలు, మంచివి అద్భుతమైనటువంటి పథకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకొని ప్రజలకు తెలియజెప్పాలని కోరుకుంటూ ఇప్పుడు మనందరం కలిసి ఈ ప్రతిజ్ఞలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఈ వికసిత భారత్ 2047 ప్రతిజ్ఞను తెలుగు చదువుతావా? చదువుతారు. అందరూ లేచి నిలబడి కుడి చేయి ముందుకు చదువుతావా? ఆయన చదువుతారు. రూపేష్ ఇప్పుడు ప్రతిజ్ఞ చదువుతారు. మనం అందరం కూడా ఒక చేయి ముందు పెట్టి ఆ ప్రతిజ్ఞను మనం చదువు. మీకు అందరికీ ప్రతిజ్ఞ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు ముందు చెప్పాలి. నేను రూపేష్ బాబు అనే నేను అన్న దగ్గర ప్రతి ఒక్కరు మీ పేరు చెప్పి ప్రతిజ్ఞ స్టార్ట్ చేయండి. మన సైన్యం మరి ఎందుకు ఈ పహల్గావ్ దాడిలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల అమాయకపు చేష్టలుడినటువంటి అబలైనటువంటి ఒక మహిళ ఆక్రమణతో నన్ను కూడా చంపే, నా బిడ్డను కూడా చంపే, నా భర్త లేని జీవితం నాకు అవసరం లేదన్నటువంటి ఆ ఉగ్రవాదులు వేడుకుంటే అతను ఏం చెప్పాడు? వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నాడు. అంటే ఆ మోడీ గారి యొక్క మీద ద్వేషంతో రగిలిపోతున్నటువంటి చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాల ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క సౌజన్యంతో నడుస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు నరేంద్ర మోడీ గారు లక్ష్యం చేసుకుని, అంటే సమర్థవంతమైన రాజు ఉన్నప్పుడు శత్రు దేశాలు వణికిపోతాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి నిజంగా ఆ మహిళ మోడీకి చెప్పిందో, ఆ మహిళ ఆక్రమణ మోడీ గారు అర్థం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్పిన సమయానికంటే అందరూ నిద్రపోతుంటే ఎవరు ఊహించిన క్రమంలో ప్రపంచం అంతా నిద్రలో జారుకునే క్రమంలో అర్ధరాత్రి తెల్లవారుజామున 1 గంట 5 నిమిషాలకు కేవలం 23 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థావరాలను 7 ఎయిర్ బేస్ క్యాంపులను మట్టు పెట్టి వాళ్ళకి నిద్ర లేకుండా చేసినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గత అనేక దశాబ్దాలుగా మాది అణుబాంబులు కలిగినటువంటి మా దేశం మీ మీద అణుయుద్ధం చేస్తామని బెదిరించేటువంటి పాకిస్తాను మీ అణుయుద్ధాలు, మీ అణుబాంబుల పేరుతోటి భయపడేటువంటి దేశం ఇది కాదు. ఇది నయా భారత్, ఇది కొత్త భారత్ అని చెప్పి అణుబాంబులు ఎక్కడైతే దాచుకున్నారో ఆ స్థావరాలపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవస్థ పారిపోయేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిన క్రమం. కేవలం అంత మాత్రమే కాదు, ఇవాళ 1971 సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధం సమయంగా తీసుకున్నటువంటి ఏదైతే నదీ జలాల ఆ సింధు నది ప్రవాహం ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని నిర్మోహమాటంగా నిస్సందేహంగా ఏ మాత్రం చర్చలకు అవకాశం లేకుండా నీళ్లు కట్టేసి వాళ్ళ నోళ్ళు ఎండే విధంగా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి మధ్యలోనే యుద్ధం ఆపేసారని ఇది హిందీ సినిమాలో క్లైమాక్స్ లాగా మా అందరికీ ఒక జోష్ రాకుండా ఆపేసారని ప్రశ్నించేటువంటి మూర్ఖులకు మనం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మనం చూసాం రష్యా ఉక్రెయిన్ సుమారు 2.5 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగుతూ 2 దేశాలు నష్టపోతున్నాయి, రక్తం ఓడుతున్నాయి. మన లక్ష్యం ఏంటి? ప్రపంచంలో అత్యధిక మొట్టమొదటి స్థానం చేరాలనే లక్ష్యంతో మనం పోతుంటే రోడ్డు మీద ఉన్నటువంటి పిచ్చి కుక్క లాంటి పాకిస్తాన్తో పేచి పెట్టుకుని మనం కూడా నష్టపోతామా? సమయాన్ని వృధా చేసుకుంటామా? మన లక్ష్యం ఏదైతే ఉందో ఉగ్రవాదులను ఛేదించడం, ఉగ్రవాదులను అంతమొందించడం. ఆ పని మనం గంటల్లో చేయలే, రోజుల్లో చేయలే, కేవలం 23 నిమిషాల్లో క్లోజ్ చేసి మన పని పూర్తయింది. మన లక్ష్యం పరుగులు వేసుకుపోతున్నాం. ఇది మన పరిపాలన.
ఇది మన సమర్థవంతమైనటువంటి నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇవాళ చూసి పాలస్తీనా, ఇజ్రాయెల్ కావచ్చు, ఎక్కడ చూసినా యుద్ధాలు రోజుల తరబడి, నెలల తరబడి, ఆ దేశం ఈ దేశం పైన, ఈ దేశం ఆ దేశం, అంటే ఒక సమాన శత్రు దేశాలుగా పరిగణించే క్రమంలో జరుగుతున్న యుద్ధాలు కొనసాగితే అది వేరు అర్థం. మరి ఇక్కడ మనకు ఏమాత్రం సరిపోయి, ఏమాత్రం సరిజోడి కానిటువంటి పాకిస్తాన్తో సరిజోడిగా మనం ఎందుకు ఊహించుకోవాలి? ఒక మనపై కంటగింపుతో, ఏడుపులతో, మనపైన శత్రుభావంతో, ఏహభావంతో ఉన్న ఒక దేశాన్ని శత్రు దేశంగా పరిగణించే స్థితిలో మనం లేవు, లెక్క పెట్టే స్థితిలో మనం లేవు. నీళ్లు కట్టేస్తే ప్రాణం ఆగిపోయి చచ్చిపోయేటువంటి ఒక బలహీన దేశాన్ని శత్రు దేశంగా పరిగణించే పరిస్థితులు లేవని చెప్పి ఆపరేషన్ సింధూర్ను అత్యంత విజయవంతంగా నిర్వహించినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, భారత సైన్యానికి. అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు ముఖ్యంగా, మీకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యస్థం చేస్తే, ట్రంప్ బెదిరిస్తే భయపడిపోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యుద్ధం ఆపేశారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులకు ఇవాళ ట్రంప్ ఏం చెప్పాడో చూసారా? నిన్న ట్రంప్ ఏం చెప్పాడు? పాకిస్తాన్పై యుద్ధం ఆపడంలో, భారత్ ఆపడంలో మా ప్రమేయం కానీ, మా ప్రస్తావన కానీ లేదు. రెండు అణుశక్తి కలిగిన దేశాలు యుద్ధం ఆపడం ఆ రెండు దేశాలు తీసుకున్నాయి, నా ప్రమేయం లేదని ఒప్పుకోవడం జరిగింది. వచ్చి గట్టిగా ఉమ్మి వేస్తే, గంట సేపు యుద్ధం చేస్తే మాయమైపోయేటువంటి దేశం పైన యుద్ధం ఎప్పుడు ఆపాలో, ఎంత చేయాలనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి, సామర్థ్యం మనకున్నప్పుడు ఎవరో మూడో దేశం, ఆ దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే చేతగాని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెబితే నరేంద్ర మోడీకి వింటారు. కౌమార దశలో ఉన్న బాలబాలికలు ఎదుర్కొన్నటువంటి ఆత్మ గౌరవ సమస్య ఏదైతే ఉందో దాన్ని స్వచ్ఛ భారత్ పేరుతో స్పృశించి దాన్ని నిర్మూలించేటువంటి క్రమంలో ఇవాళ 14 కోట్ల మరుగుదొడ్లను దేశవ్యాప్తంగా నిర్మాణం చేసి, మరుగుదొడ్లు లేని గ్రామం లేదు, మరుగుదొడ్లు లేని ప్రభుత్వ పాఠశాల లేదు, మరుగుదొడ్లు లేని ఇల్లు లేవు. గతంలో మనం చూసాం, ఉదయాన్నే మరుగుదొడ్డికి బహిర్భూమికి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మనందరి యొక్క ఆరోగ్యాన్ని, మన మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా స్వచ్ఛ భారత్ తీసుకురావడము, 41 కోట్ల ఈ రకమైన నిర్మాణం చేసి మనందరి యొక్క గౌరవాన్ని కాపాడింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మరి 10 సంవత్సరాల క్రితం మనం చూస్తే ఆ పరిస్థితి ఉందా? లేదు. గ్రామాల్లో మనకి వెళ్తే ఉదయాన్నే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎవరి గౌరవం కాపాడబడింది? మనతోటి అక్క చెల్లెల యొక్క గౌరవం కాపాడబడింది. ప్రభుత్వ పాఠశాలలో కనీసమైనటువంటి మరుగుదొడ్ల సౌకర్యం లేకుండా బాలికలు, కౌమార దశలో ఉన్నటువంటి 14, 15, 9 వయసు ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోలేక స్కూల్కు పోవాలంటే భయపడి బడి మానేసినటువంటి ఒక భయంకరమైన పరిస్థితి చూసాము. మహిళలు, బాలికలు చదువుకోకపోతే ఎవరికి నష్టం? మొత్తం కుటుంబానికి నష్టం, మొత్తం సమాజమే నష్టపోతుంది. మరి ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టు. మరి మహిళను చదివించాల్సిన బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఆ సమస్యను పరిష్కరించడం కారణంగా ఇవాళ మహిళలను ప్రోత్సహించి ముందుకు తీసుకోవడం జరిగింది. అంతేకాదు, మహిళల యొక్క భాగస్వామ్య అవసరము. ఈ దేశంలో మహిళను, స్త్రీని శక్తిగా, మహాశక్తిగా, దుర్గామాతగా పూజించేటువంటి మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆడపిల్ల కనడం, ఆడపిల్లను పెంచడం, ఆడపిల్లను పోషించడం కష్టం అని చెప్పి పురిటిలోనే గొంతు నొక్కినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఆడపిల్ల అంటే ఇంటికి అదృష్టము, ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటి నిరుపమానమైనటువంటి అర్థాన్ని ఇస్తూ బేటీ బచావో బేటీ పడావో పేరుతోటి మహిళా శక్తిని, స్త్రీ యొక్క గౌరవాన్ని, స్త్రీ యొక్క శక్తివంతమైనటువంటి రూపాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అనేక స్కీమ్స్, మహిళా ఆధారంగా, స్త్రీ ఆధారంగా అనేక స్కీములు తీసుకురావడం జరిగింది. ఏదైతే పురుషులు స్త్రీల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, నిష్పత్తి ఉందో ఆ నిష్పత్తిని తగ్గించే క్రమంలో, మీకు అర్థమైన నిష్పత్తి అంటే 1000 మంది పురుషులకు కేవలం 940 మంది మహిళలు మాత్రమే ఉండే పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి మహిళ, ప్రతి ఆడబిడ్డ ఇంట్లో లక్ష్మీదేవిగా పూజిస్తూ, మహిళలను ప్రోత్సహిస్తూ, కూతుళ్లతో తండ్రులు ఫోటో పెట్టమని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ప్రతి కూతురును కూడా గౌరవించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఆ రకంగా జరుగుతున్న అభివృద్ధిలో ప్రతి మహిళను భాగస్వామ్యం చేయడం కావచ్చు. అదేవిధంగా ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలి, ప్రతి నిరుపేదకు ఇల్లు, అందరికీ ఇల్లు అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవాళ దేశంలో 12 కోట్ల 4 కోట్ల ఇల్లు నిర్మాణం చేసి ఉచితంగా ఇవ్వడం. 4 కోట్ల ఇల్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం 4 కోట్లు నిర్మాణం చేసిస్తే ఆంధ్రప్రదేశ్లో మనకు 23 లక్షల ఇల్లు కేటాయించడం జరిగింది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్తో పోలిస్తే తక్కువ జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ఇలాంటి మంచి విషయాలను ప్రజల మధ్యలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా?
కేవలం అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారమే కాదు, ఏదైతే ఒకప్పుడు భారతదేశం పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ పేరుతోటి మన స్థాయిని తగ్గిస్తూ కేవలం పాకిస్తాన్ని పరిమితం చేసేటువంటి గత పాలకుల యొక్క తప్పుదాల కారణంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చివేస్తూ ఇవాళ భారత్ అంటే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, విజయాలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాంటి సమర్థవంతమైన నాయకత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఇప్పుడున్న ప్రభుత్వాలకు మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. నేను చెప్పాను కదా, అక్కడికి వచ్చి మన సొంత భూభాగంలో జొరబడి మన అక్క చెల్లెలను, మన తోబుట్టువులను చంపివేస్తుంటే ప్రశ్నించే ధైర్యం లేని పరిస్థితి నుంచి మన గురించి ఆలోచించాలంటేనే వాళ్ళకి నిద్ర పట్టని పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ రకంగా మన అందరి యొక్క సమస్యలు పరిష్కరిస్తూ 11 సంవత్సరాల్లో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఉజ్వల యోజన కింద ఈ పేద మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఏదైతే సబ్సిడీ ఉందో నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 5 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఇవాళ మనం గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద 81 కోట్ల మందికి ఉచితంగా ప్రతి నెల 5 కేజీల బియ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కుటుంబానికి కాదు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా, ఇక్కడైతే బియ్యము, ఉత్తరాదిలో అయితే గోధుమలు ఉచితంగా ఇస్తున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గతంలో మనం కరోనా లాంటి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఇతర దేశాల వైపు దేహి తీసేవాళ్ళం. దాని యొక్క వ్యాక్సిన్, దాని యొక్క మందులు కనుక్కుంటారేమో, వాళ్ళు వాడుకొని మిగిలిపోతే మనకి ఇస్తారో మనం కూడా బతికి బయట కడదామని దేహి అని ఇతర దేశాల వైపు చూసే పరిస్థితి నుంచి ఇవాళ కరోనా మహమ్మారికి మందు కనుగొని మన దేశ ప్రజలకు ఉచితంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉచితంగా మనం అందరూ వ్యాక్సిన్ వేసుకున్నాం. మనందరి యొక్క ప్రాణాలను కాపాడిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి కేవలం మనల్ని కాపాడటం కాదు, ఇతర దేశాలకు, శత్రు దేశమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేక దేశాలకు ఉచితంగా ప్రాణ భిక్ష పెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి కరోనా వ్యాక్సిన్ ఎక్కడ తయారు కాబట్టి కరోనా వ్యాక్సిన్ మన దేశంలో మనం ఇక్కడ సైంటిస్టులు ప్రోత్సహించి 35,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వ నిధులు వాళ్ళ చేతికి ఇచ్చి ధైర్యంగా చెప్పి తక్కువ సమయంలో పవర్ఫుల్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ఇలాంటి సందర్భం మనం అందరూ తెలుసు, ఉచితంగా వ్యాక్సిన్ వేసుకున్నాం. మనం ఒకప్పుడు కరోనాలో కరోనా సమయంలో ఇలాంటి సమావేశాలు పెట్టుకోవాలన్నా, మనిషి ఎదురుగా పలకరించాలన్నా, కరచాలం చేయాలన్నా ప్రాణం పోతుందనే భయం నుంచి ఇవాళ కరోనా వచ్చిపోయిందనే విషయాన్ని మర్చిపోయాం. కరోనా వచ్చిపోయింది, కరోనా సమయంలో మాట్లాడుకోలేకపోయాము, ఈ రకంగా కర్ఫ్యూ లాంటి వాతావరణం మనం బతికాము, సుమారు 1.5 సంవత్సరాలు పడిన విషయాన్ని పూర్తిగా మన మస్తిష్కంలో నుంచి ఎగిరిపోయింది. దానికి కారణం ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ రకంగా మనకు స్వచ్ఛ భారత్ పేరుతోటి మన యొక్క వ్యక్తిగత శుభ్రత కావచ్చు, స్వచ్ఛ భారత్ పేరుతోటి మనందరి ఆరోగ్యం కోసమని, అదే రకంగా మౌలిక సదుపాయాల కోసం అమృత్ స్మార్ట్ సిటీ పేరుతో నిధులు ఇవ్వడము, ఇవాళ 300 కోట్ల రూపాయలు వచ్చేది పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతోటి 300 కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మనం చూసాం, తిరుచానూరు రైల్వే స్టేషన్ పేరుతో 8 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే స్టేషన్, ఈ ఊరు పేరుతో ఒక రైల్వే స్టేషన్ రావడం జరిగింది. 110 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రన్వేను విస్తరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్కులో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు అమృత్ పథకం కింద మనం ఇచ్చిన నిధులతో నిర్మాణం కాబడుతుంది. ఆ రకంగా ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా నరేంద్ర మోడీ గారి యొక్క భాగస్వామ్యం ఉంది. నరేంద్ర మోడీ గారి భాగస్వామ్యం అంటే మనందరి యొక్క భాగస్వామ్యం ఉన్నట్టే. ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఈ కమలం కండువాని గుండెల మీద వేసుకుని వారు ఇచ్చినటువంటి కరపత్రాన్ని ప్రతి ఇంటికి ఇవ్వాలి. ప్రతి ఇంటికి ముందుగా మనం అందరూ తెలుసుకొని, ఇందులో ఉన్న విషయాలు తెలుసుకొని, అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కనీసం ఉదయం ఒక అరగంట, సాయంకాలం అరగంట ఈ కరపత్రాలు ఇంటికి చేర్చేటువంటి బాధ్యత మనం తీసుకుందామా? కనీసం కరపత్రాల కన్నా ఇంటికి ఇచ్చేటువంటి పనిని మనం, ఎందుకంటే ఆయన నిద్రాహారాలు మాని శత్రు దేశాలు ఒకవైపు దేశంలో ఉన్నటువంటి మీడియా ఒకవైపు, ఈ దేశంలో ఉంటూ ఇతర దేశాలు పాట పాడుతున్నటువంటి కాంగ్రెస్ ఒకవైపు, ఈ దేశంలో ఉన్నటువంటి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఏమాత్రం సహించని ఒకవైపు ఉగ్రవాదులు మట్టు పెడితే ఏడ్చే పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. నక్సలైట్లు మట్టు పెడితే ఏడ్చే పార్టీ ఏది? కమ్యూనిస్టుల పార్టీలు. కమ్యూనిస్టులు ఇవాళ తుపాకుల చేతపట్టి అడవుల్లో నుంచి గ్రామాల్లోకి వచ్చి మన ముందు ఒక లక్ష్యం పెట్టడం జరిగింది. ఏంటి ఆ లక్ష్యం? వికసిత భారత్ సంకల్పం. ఏంటి వికసిత భారత్ అంటే? అభివృద్ధి చెందిన భారతదేశము.
మన తాతలు మన తండ్రులు మనము కూడా పాఠ్యాంశాల్లో చదువుకున్న భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశము, డెవలపింగ్ కంట్రీ అని చదువుతూ ఉన్నాం. కొన్ని దశాబ్దాలుగా ఎప్పటికీ ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశమైనా అభివృద్ధి మరి ఎప్పుడు చెందుతుందనేటువంటి మాటకు ప్రశ్నగా మిగిలిపోయిన ప్రశ్నకు సమాధానం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు ఈ దేశం ప్రపంచంలో 14వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఎన్నో స్థానం ఉండేది? 14వ ఆర్థిక వ్యవస్థ ఉండేది. ఇవాళ 11 సంవత్సరాల తర్వాత భారతదేశం యొక్క స్థానం ఏంటి? 4వ స్థానానికి ఎగబాకింది. 4వ స్థానానికి ఎగబాకింది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దాలనే లక్ష్యం విధించుకున్నటువంటి తక్కువ సమయంలోనే జపాన్ను తోసివేసి ఇవాళ 4వ స్థానానికి ఆక్రమించడం జరిగింది. 2047కు ఈ దేశానికి స్వాతంత్రం లభించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సమయంలో ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన అగ్రదేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఈ దేశాన్ని గురుస్థానం నిలబెట్టాలనేటువంటి లక్ష్యానికి కదులుతున్న క్రమంలో మనవంతు బాధ్యతగా మనం కూడా దిశగా ప్రయాణం చేయాలా లేదా? చేద్దామా వద్దా? మరి చేస్తున్నటువంటి ఆయన సంకల్పానికి మనమందరూ కూడా తోడు కావాలి. ఆయన తీసుకున్న నిర్ణయాలను అమలుపరిచే క్రమంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను అధిగమించడంలో మనం కూడా భాగస్వాములు కావాలి. జరుగుతున్నటువంటి చర్చలో మనం కూడా కేవలం గంటసేపు అరగంటసేపు మాట్లాడడం కాదు, అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా మనం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులను ప్రజల్లో చర్చ పెట్టాలి. ప్రజలందరూ బాబు విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసాం. సార్, దేశంలో ఎక్కడో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 400 సంవత్సరాల సమస్యను అవలేలుగా, ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి వివాదం లేకుండా, ఒక రక్తపు చుక్కు కూడా కాకుండా అయోధ్యలో రామాలయాన్ని నిర్మాణం చేశారు. అది ఉత్తరప్రదేశ్ చెందింది. అదేవిధంగా కాశ్మీర్ సమస్య పేరుతోటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు పదే చొరబడి ఈ దేశంలో నలుమూలల నిద్ర లేస్తే ఒక చోట పడుకునే ముందు ఇంకో చోట మానవ బాంబులతోటి, క్యారియర్ బాంబులతోటి, సైకిల్ బాంబులతోటి, రకరకాల బాంబులతోటి రక్తం ఓడుతున్న దేశాన్ని మనం చూసేవాళ్ళం. ఏదైనా పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి టీవీ పెట్టి చూస్తే ఎక్కడో రైల్వే స్టేషన్లను, లేక గోకుల్ చాట్లను, లేక ఢిల్లీ హైకోర్టులను, కాశ్మీర్లను నిత్యం మానవ బాంబులతోటి, ఉగ్రవాదులతోటి దాడి జరిగింది. 20 మంది 30 మంది చనిపోయారు. రక్తం ఓడుతున్నటువంటి శరీరాలు, దేశమంతా కూడా గాయాల పాలైన రక్తం ఓడుతున్నటువంటి దేశం మనకు కనిపించేది. ఇవాళ ఎక్కడైనా ఎవడైనా ఆ రకమైన బాంబులు పెట్టి ధైర్యం చేస్తున్నాడా? లోపలకు చొరబడి మన మీద దాడులు చేయడము, క్యాంటీన్లో లేక గోకుల్ చాట్ లాంటి సంఘటన మనం చూస్తున్నామా? లేదు. వాటికి సరైనటువంటి సమాధానం ఎవరిస్తున్నారంటే సమర్థవంతమైన, నీతివంతమైన, గుండె ధైర్యం కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆ రకమైన ఆలోచన చేస్తే కూడా భూపాతాలను తొక్కి చూపిస్తారని చెప్పి నిరూపించిన ఘనత మనం చూసాం. 26/11 ముంబై దాడుల్లో దాదాపు 180 మందిని కసబ్ లాంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లాం ఛాందసవాద ఉగ్రవాదులు తుపాకీ గుర్రంతో 180 మందిని పుట్టన పెట్టుకుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం అక్కడికి వచ్చి చనిపోయిన వ్యక్తులకు దీపాలు పెట్టి, మైనపుత్తులు పెట్టి సంతాపం చెప్పిందే తప్ప దాడి చేసిన వ్యక్తిపై గట్టిగా మాట్లాడే ప్రయత్నం, దాడి చేసిన వ్యక్తి వెనకాల ఉన్న దేశం పేరు చెప్పడానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో అప్పటి పాలకులు ఉన్నారు. అనేక దాడులు జరిగినాయి. ఏ దాడి జరిగినా చనిపోయిన వాళ్ళకి సంఖ్య చెప్పడము, వాళ్ళకి ఎక్స్గ్రేస్